అంటే మీరు పర్మిషన్ దేనికైతే తీసుకున్నారో అంత మాత్రం కట్టాలి. దానికంటే 5-10% ఎక్కువ డివేషన్ అయితే మీకు పర్మిషన్ రద్దు అవుతుంది. ఒకప్పుడు ఒక్కసారి ఇచ్చేవారు పర్మిషన్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే 2 టైమ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్ 2 పర్మిషన్లు ఇస్తారు. ఓసీ అని అంటారు. అప్పుడప్పుడు మనం లాస్ట్ అన్ని కరెక్ట్ చేస్తే మార్టిగేజ్ కూడా పెట్టారు. ఎస్పెషల్లీ ఫ్లాట్స్లో అయితే మార్టిగేజ్ ఏం చేస్తారు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ పెట్టారు. ఎందుకంటే మనం 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టినప్పుడు రేపు ఏదైనా మీరు డిఫాల్ట్ చేస్తే కింద ఫ్లోర్ ఎదగొడితే మొత్తం టవర్ పడిపోతుంది. చాలా తెలివైన పాయింట్, ఇనిషియేటివ్ ఇంపార్టెంట్. అప్పటికీ బిల్డర్స్ కొంతమంది మోసాలు చేస్తే అది డిఫరెంట్ సెక్టర్లో మాట్లాడతారు. సో అట్లానే బిల్డర్ అంతమంది డబ్బులు కలెక్ట్ చేసుకుని సొంత యూజులకు వాడుకునేవారు. వేరే ఒక ప్రాజెక్ట్ డబ్బులు ఇంకో దగ్గర పెట్టేవారు. దానివల్ల ఏ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది. జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్. ఇప్పుడు ఏం చేశారంటే ఏ ప్రాజెక్ట్కి అయితే మీరు లోన్ తీసుకుని అదే ప్రాజెక్ట్ మీద డబ్బులు స్పెండ్ చేయాలి.